తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మనోత్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని సీఐ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంటలు విస్తృతంగా వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సీఐ తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో మన మనోత్ కంపెనీ ఈ సెల్ ఫోన్ యొక్క పవర్ బ్యాంక్స్ బ్యాటరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అక్కడ వాళ్ళు తెలియపరిచారు. మనకు సుమారుగా 5:30 నుంచి 6 గంటల టైంలో మనకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మనం ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సుమారు ఒక 6 ఇంజన్లతో వాటిని ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు తర్వాత ఆపరేటర్లు వారు ముందుగా చూసి వాళ్ళ మేనేజర్ గారు తెలియపడంలో ఆయన వచ్చిన తర్వాత అందరికీ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వర్క్ జరుగుతుంది. ఇది ఎంతవరకు ఉందనేది ఇంకా లోపలికి ఇంతవరకు పోలేకపోతున్నారు. లోపల ఫైర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు వరకు అయితే ఆ విధంగా ఉంది. ఎక్కడే కానీ ప్రాణ నష్టం అయితే ఎక్కడ